సో ప్రతి మగవాడిలో ఉండే డౌట్ సార్ ఇది. వారంలో లేదా నెలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనడం సేఫ్? ఎక్కువ సార్లు పాల్గొంటే ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? నేను ఎప్పుడు చెప్తుంటాను, యునానీలో క్లియర్ కట్ ఒక సమాధానం దానికి, వారానికి 2 సార్లు మీరు కలవాలి, అది హెల్దీ ఉంటుంది. ఒకవేళ వారానికి 2 సార్లు కలవకుండా మీరు అసలు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కలుస్తున్నారంటే కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వారానికి 4 సార్లు 5 సార్లు 10 సార్లు కలుస్తారంటే కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. యునాని ఎప్పుడైనా సరే అతిగా సెక్స్ చేసేట వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్తుంది. ఒకవేళ తక్కువగా వాళ్ళు అసలు కలవట్లేదంటే కూడా ప్రాబ్లం వస్తుంది. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలామంది అబ్బాయిలు బయటికి వెళ్తారు, పని చేస్తారు, అక్కడ ఒంటరిగా ఉంటారు. అక్కడ ఒంటరిగా ఉండి వాళ్ళ పార్ట్నర్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళడం వలన వాళ్ళ పార్ట్నర్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు కలవలేకపోతారు. దానివలన ఏమవుతుందంటే వాళ్ళకి వీక్నెస్ వచ్చేస్తుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది మ్యారీడ్ పర్సన్కి, ఉట్టి సెక్స్లో కలవకపోతే. అట్లనే ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ ఉన్నారు వాళ్ళు అంటే రోజు కలుస్తున్నారు, రోజు 2 సార్లు కలుస్తున్నారు, ఉండి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అబ్బాయికి. అరే చేస్తూ చేస్తూ ఇలా అయిపోయింది సార్, మళ్ళీ రావట్లేదు ఎరెక్షన్స్ అని చెప్తారు. అది ఎందుకంటే అతిగా చేయడం వలన అవుతుంది. అయితే బ్యాలెన్స్గా పెట్టండి, వీక్లీ ట్వైస్ కలవండి. ఇది మీరు హెల్దీ సెక్స్ అని చెప్పొచ్చు. మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, మీకు బలం కూడా వస్తుంది.